ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ తీసుకుంటాడు, వారికి చేసిన సహాయము చూసి అనేకులకు చేస్తాడనేటువంటి నిరీక్షణ ఇస్తాడు. మరి నన్ను లేపుతాడా దేవుడు? ఒక మాట ఉంటుంది బైబిల్లో, పెంట కుప్ప మీద నుంచి కూడా ఆయన మనుషులను లేపి ఎక్కడ కూర్చోబెడతాడంట? సింహాసనము మీద. అంత దీనమైన స్థితికి వెళ్ళి అక్కడి నుంచి అంత ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళి, ఒక్కొక్కసారి కావాలని ఆ స్థితిని కొంచెం అసంభవం అనే స్టేజ్కి కూడా ఆయన వెయిట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్తారు. ఉదాహరణకి లాజరస్ అనారోగ్యంగా ఉండడం తెలిసిన తర్వాత ఆయన ఎన్ని రోజులు ఆలస్యం చేశారు? 3 days. ఆ తర్వాత ఆయన కొత్తగా కనపరుచుకున్నారు. అక్కడ ఏమని కనపరుచుకున్నారు? నన్ను మీరు కేవలము స్వస్థపరచువానిగా చూస్తున్నారు, కానీ ఆయన ఏం చెప్తాడు అక్కడ? నేనే పునరుద్ధానమును. ఇప్పుడే చేయగలను నేను, ఎప్పుడో కాదు. సహోదరు అంటది, అయ్యా నాకు తెలుసు పునరుద్ధానమందు లెగుస్తాడని. లేదు, నేనే పునరుద్ధానమును జీవమును. కొన్ని వాగ్దానాలు పరలోకములో నెరవేరాల్సిన వాగ్దానాలు కొన్ని నువ్వు ఈ భూలోకములోనే నెరవేర్చుకోవచ్చు. అందుకే మనం ప్రార్థనకు అలాగే చేస్తాం, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. అంటే పరలోకములో ఏమేమైతే భవిష్యత్తులో ఉంటాయో వాటిల్లో కొన్ని వాటి యొక్క రుచి మీరు ఎక్కడే చూడొచ్చు. అక్కడ ఇప్పుడు ఆరోగ్యం ఉంటుంది, ఇక్కడ అనారోగ్యం పొందినప్పుడు నువ్వు రోగుల మీద చేతులు ఉంచితే ఏం చూస్తావు? స్వస్థత. అంటే యు ఆర్ సీయింగ్ ఏ టేస్ట్ ఆఫ్ హెవెన్.